మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమనిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగి నాలో నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగి
యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను నీ ముందర నా తల నేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించద నిత్యము నిన్నే కలిగినందుకు. యేసయ్యా 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 యేసయ్యా. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. నా బాల భూమి సారో నాట్య వందనం. నా బాల భూమి సారో నాట్య వందనం. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. యెహోవా శ్రేష్ఠ జనక నీకు నిందయు ప్రణుతి. యెహోవా శ్రేష్ఠ జనక నీకు నిందయు ప్రణుతి. మహోన్నతుడ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి.
విమోచకా పిత్రాత్మజుండ విజయమంగళం. విమోచకా పిత్రాత్మజుండ విజయమంగళం. సమస్త సృష్టి సాధనం సామ్యమంగళం. సమస్త సృష్టి సాధనం సామ్యమంగళం. శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. వరాత్మ పితా పుత్ర నిగమ పరుడ స్తోత్రము. వరాత్మ పితా పుత్ర నిగమ పరుడ స్తోత్రము. వరా ప్రదుండ బాక హృదయవాస స్తోత్రము. వరా ప్రదుండ బాక హృదయవాస స్తోత్రము. శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దొంతులు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా పూర్వంచండి అనేక స్తుతులు. నీవు కలిగజేస్తున్న సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడినకు కీర్తి కలిగినట్లు ఇక్కడి విషయం దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధులైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సరాధనలో ప్రవేశింపగా పోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునే నడల మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే నడల ఆయన నమ్మదగిన నీతి మంతులు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతిని పవిత్రులుగా చేయను. మన పాపము చేయలేదని చెప్పుకునే నడల ఆయన ముందుగా వచ్చేవారు మోతము. ఆయన వాక్యము మనలో ఉండదు. తన క్రమలకు ప్రహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. అందరూ నాతో కలిసి చెప్పండి. మన పాపమును ఒప్పుకుందాము. పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మజను బట్టి నైజును బట్టి పాపులమైనాము. తలపులను బట్టి చూపులు బట్టి పాపులమైనాము. వెంటను బట్టి మాటను బట్టి పాపులమైనాము. ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి పాపులమైనాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అప్రమితమైన ప్రాణం బట్టి విశ్వాసన పాపమును క్షమించుచున్నాడు. కష్టపడు మన పాపమును జ్ఞాపకము చేసుకున్నాడు. అటు తనము స్తుతించదము. తండ్రి, నీవు పరిశుద్ధుడిపై ఉన్నందున పాపులను అసహించుకొలసినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడాలని చెప్పండి. దేవుడు ఆదింతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్షణులతో నిత్యము మహా
తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగాను, అనాది స్థితిని బట్టి దేవుడుగాను, సంచరించుచు దివ్య బోధల మూలముగాను, అద్భుతముకు ఉపకారముల మూలముగాను, నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శుభ్రాడిపై వేసుకొని వర్ణమౌంట మూలముగాను, ఆయన సమాధుల నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను, తన నిజదైవ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అంత నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు, ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మిగాసీనుడై వచ్చిననియు, మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు, తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరుగు యుద్ధములు, అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడుతున్ననియు, సాతాను పాతాళములు 1000 ఏండ్లు బంధిపోవుననియు, ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు, తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యములను ఏర్పరచుకున్ననియు, అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు, క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించననియు, అవిశ్వాసులను నరకంలోనికి పంపేయననియు, తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసమముగా నునుట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు, క్రీస్తు ప్రభు పరలోకమును భూలోకమును ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు, ఈయన ఆవేశంలోనే దైవగ్రంథము ప్రాతలోనికి వచ్చినదనియు, ఈయన వెలుగుంపుని బట్టి ఆ గ్రంథము అర్థమవుననియు, తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు త్రమూల్యమైన రక్తము వలన గడించబెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుడితో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదరు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్యజీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ మన్నత. దేవుని స్తోత్ర. పరిశుద్ధ గ్రంథములోండి వాక్యం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం 1 చదువుకుందాం. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నదీ ప్రాంతం ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. నాయనా, ఈ యొక్క పరిశుద్ధమైన దినమున మమ్మందరినీ నీ పాద సాన్నిధ్యములోనికి తోడుకొని వచ్చిన విధానము కొరకు నీకే స్తోత్రములు. నాయనా, ఈ సమయమున తండ్రి మేమందరము నీ యందు విశ్వాసము కలిగి నాయన ఈ పరిశుద్ధ స్థలములోనికి వేంచేసి ఉండగా నీవే మమ్మందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఇంతవరకు పాటల ద్వారా, వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా నీవే మాతో ఉన్నారు తండ్రి. నీకే స్తోత్రాలు. ఈ సమయమున నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములు, దాచబడిన మర్మమైన సంగతులను నీవే మాకు విపులముగా బోధింపచేసి మహిమను పొందమని
వాక్యమైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆత్మరూపిగా నుండి ఆందించు వర్తమానం, ఆత్మరూపిగా నుండి ఆందించు వర్తమానం, ఇహ పరములలో కానుడు దాసుడు దేవ ప్రియేకుడా, ప్రభు దేవ ప్రియేకుడా, ఆగుము దేవ కార్యక్రమము, జయముగా నడుపుము జయ స్తోత్రాలు దేవ ప్రియేకుడా, ప్రభు దేవ ప్రియేకుడా. ఆయన పాద సాన్నిధ్యములను కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవాదేవుని ఆశీర్వాదములు, దీవెనలు, ఆత్మ కుమ్మరింపు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయునుగాక. ఆమేన్. కూర్చోనండి. పరిశుద్ధ గ్రంథములు మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ తండ్రి ఆయన మన మధ్యలోనికి వచ్చి ఆయన మనలో పనిచేయచ్చు ఉన్నారు. అయితే ఆత్మను పొందిన వారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారు అనేక రకాలైనటువంటి ఆశీర్వాదములతో నింపబడతారని పరిశుద్ధ గ్రంథములోనే మనము చూస్తున్నాం. అయితే విశ్వాసులారా, పరిశుద్ధాత్మ పొందినటువంటి 120 మంది ఎలాగనైతే 120 నాలుకల వలె వారి మీద విభాగింపబడి కుమ్మరింపబడినప్పుడు వారందరూ కూడా ఆత్మతో నింపబడిన వారై ఉన్నారు. దేవుని స్తోత్ర. నింపబడి వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే పరిశుద్ధాత్మ పొందిన వారు అనేక రకాలైనటువంటి ప్రత్యక్షతలను కలిగి ఉంటారు. ఈ ప్రత్యక్షతలు అనగా ప్రత్యేకమైనటువంటి స్థితులు. ఈ ప్రత్యేకమైనటువంటి స్థితి కొందరికి మాత్రం, అనగా ఆత్మ పొందిన వారందరికీ కూడా దేవుడు దయచేసేవాడై ఉన్నాడట. కనుక ఆత్మ పొందిన వారు ఎవరంటే, ఆత్మ కొమ్మరింపబడిన వారు ఎవరంటే, దేవుని సహవాసము కలిగి నిత్యము దైవ నామ స్మరణ కలిగిన వారందరికీ కూడా దేవుడు చక్కటి ఆశీర్వాదాలనైనా కుమ్మరింపజేసేవాడు ఉన్నారు. అయితే ఈ ప్రత్యక్షతలు ఏమిటి అని మనం గమనించినట్లయితే, ఇక్కడ యేస్కేల్ మనం గమనించినట్లయితే ఆయన 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. దేవుని స్తోత్ర. మరి యెహోషువ అనేక మార్లు ఆయన దర్శనము పొందినవాడిగా మనం చూస్తున్నాం. 7 మార్లు ఆయన దైవ దర్శనాన్ని పొంది ఉన్నాడట. దేవుని స్తోత్రం. మనం ఒక్కసారి పొందితే చాలట. ఏమా, ఒక్కసారి పొందితే జన్మ ధన్యమైపోయినట్టే. ఇక అటువంటిది మరి యేస్కేలు ఎన్నిసార్లు? 7 మార్లు దైవ దర్శనాన్ని పొందారట. ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. ఏమా, మరి ఇన్ని మార్లు ఈ యొక్క దర్శనం పొందడానికి గల కారణం ఏమిటంటే, మోషేలో ఉన్న కొంత ఆత్మను దేవుడు ఈయన మీద కుమ్మరింపచేస్తాడట. అందువలన ఈయనంత గొప్ప ఆశీర్వాదములు పొందినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈయన ప్రార్థనాపరుడుగా మనం చూస్తున్నాం. ప్రార్థన కలిగిన వాడు, దైవ సహవాసము కలిగిన వాడు, అలాగనే నిత్యము కూడా
దైవ సన్నిధి కలిగిన వాడు గనుక ఈ యొక్క యెహెజ్కేలు 7 మార్లు దైవ దర్శనం పొందినట్లుగా మనము చూస్తున్నాం. అయితే మరి ఇక్కడ ప్రత్యక్షతలు ఉంటాయి. మనం ఏమిటంటే మొట్టమొదట ప్రత్యక్షతల్లో మొట్టమొదటి ఏంటంటే దర్శనము, దైవ దర్శనము పొందుట. అమ్మా, మొట్టమొదటి ఏంటి? దైవ దర్శనము పొందుట. అంటే మరి దైవ దర్శనాన్ని పొందిన వారు ఎవరంటే మొట్టమొదట యెహెజ్కేలు పొంది ఉన్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ సౌలు అనేటువంటి ఆయన దైవ దర్శనాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 10వ వచనం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలవగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను అనెను. ఇక్కడ ఎవరు? అననీయ. అంటే ఈ యొక్క సౌలును ఆశీర్వదించడానికి దేవుడు అననీయని పిలుస్తున్నాడు. ఎందుకంటే పౌలుగా మార్చడానికి, పౌలుగా మార్పు చెందాలంటే ఈ దర్శనము పొందినటువంటి ఈ యొక్క అననీయ ఈ యొక్క సౌలు మీద చేతులు ఉంచగా ఆయన ఆత్మను పొందిన వాడిగా ఉన్నాడట. దేవుని స్తోత్రం. చూడు, ఇక్కడ మనం గమనించినట్లయితే 17వ వచనములో అననీయ వెళ్ళి ఆయనట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. దేవుని స్తోత్రం. ఈ ప్రవక్తను, అననీయ అనే ప్రవక్తను ఈ సౌల్లో ఉన్నటువంటి పాపమును పెరికివేసి పరిశుద్ధాత్మను కుమరింపబడ చేయడానికి ఈ అననీయ ప్రవక్తను సౌలు యొద్దకు దేవుడు పంపిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ అననీయ చేతులుంచి ప్రార్థన చేసి ఉన్నాడో వెంటనే ఆయన ఈ యొక్క సౌలు కళ్ళ నుండి పొరల వంటివి రాలిపోయి ఈయన పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడట. దేవుని స్తోత్రం. చూసారా? మరి ఈ యొక్క సౌలు దేవుని ప్రజలైన వారిని హింసించిన వాడు అయినా కానీ మరి ఈయనను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. ఎలాగన ఏర్పాటు చేసుకున్నాడు అని మనం గమనించినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు. ఇక్కడ 15వ వచనములో చూసినట్లయితే అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. వీరందరికంటే పైన ఉన్నాడు. ఎవరు? దానియేలు. ఎందుకు? అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము. కనుక ఈయన అందరి మీద కూడా పైనామముగా ఉన్నాడు. అంటే అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానము బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు సకున గాండ్రకును గారడి విద్య గల వారికి అధిపతిగా అతనిని నియమించెను. దేవుని స్తోత్రం. చూసారా? ఈ నెబుకద్నెజరు ఏమో వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకున్నాడు.
తీరా రాత చూసేసరికి వీళ్ళు ఎవరో చెప్పలేకపోయారంట. మరి రాత ఎవరు, ఏ రాతది ఏమా, ఏ రాతది? దేవుని చేతి వ్రాతది. ఎవరు దైవాత్మ కలిగిన వారు మాత్రమే దాని భావమును చెప్పగలరట. చాలామంది తిట్టుకుంటా అంటారు, ఈవేళ నా రాత బాగలేదంటారు. ఏ రాత? నువ్వు రాసుకున్న రాత అది. దేవుడు రాసిన రాత అయితే అందరికీ బాగుంటుంది. నువ్వు రాసుకున్న రాత ఉంటుంది, నీ నోటి ద్వారా రాసుకుంటావు, నీ నడవడిక ద్వారా రాసుకుంటావు. అంటే ఏంటి? పాపపు రాత. ఈ రాతను మార్చేవారు ఎవరు లేరు, దేవుడు తప్ప. అర్థమైందా? నీకు నువ్వే మార్చుకుంటావు ఆ రాతను. అందుకని అంటారు, నా రాత బాగోలేదు. ఎందుకు బాగోలేదు? దేవుడిచ్చిన రాతను నువ్వు తుడుపు పెట్టుకొని దేవుని మార్గములో నీవు నడవటం లేదు గనక నీ రాత పాపపు రాత అయి ఉన్నది, పాపపు మార్గమై ఉన్నది. దేవుడిచ్చిన మార్గములో నీవు నడు. అప్పుడు దేవుడిచ్చిన మార్గము చెప్పున, దేవుడిచ్చిన ఆశీర్వాదము చెప్పున, దేవుడిచ్చిన ఆయుష్కాలము చెప్పున దేవుడు నిన్ను నడిపించేవాడే అన్నమాట. దేవుని స్తోత్రం. కనుక ఇలాగ మనం గమనించినట్లయితే మూడవదిగా రాత ప్రత్యక్షత. ఇక నాలుగవదిగా మనం గమనించినట్లయితే స్వప్న ప్రత్యక్షత అన్నారు. స్వప్నం అంటే ఏంటి? కళ. ఏమా, కళ్ళు ఎప్పుడు కంటారు? పడుకున్నప్పుడు. నిద్రలో చాలామంది కళ్ళు వస్తూ ఉంటాయి. ఎక్కువగా పడుకుంటే కళ్ళే వస్తాయట. ఎక్కువగా పడుకుంటే కళ్ళు వస్తాయంట. దేవుడు కొంత సమయం మనకి ఇస్తాడు. ఆ సమయం ప్రకారం పడుకొని సమయం ప్రకారం లేచిపోయావు అనుకోండి, నీ కళ్ళకనేటువంటి సమయం కూడా ఉండదట. కళ్ళకనే సమయం కూడా ఉండదు. కళ్ళు ఎవరికి అంటారు? ఎక్కువగా బాగా ఎక్కువ పడుకునేవారు. మరికొంతమంది అయితే మధ్యాహ్నం కూడా పగటకళ్ళగా అంటుంటారు. ఏమా, ఈ పగటకళ్ళ కానీ గాల్లో మేళ్ళ కడుతుంటారు. అవి ఉంటాయా? ఉండవు. కళ్ళలో ఉండవు. అందుకని ప్రత్యక్షత కళ, మంచి కళ్ళు దేవుడు కలగజేస్తాడు. లోకానుసారమైన కళ్ళు వస్తాయి. దేవుని వైపు నీవు చూస్తూ దేవుని యొక్క నామము చెప్పున నీవు నడుచుకుంటూ నిత్యము నీ యొక్క తలంపు దేవునితో నింపమన్నట్లయితే దేవుడే కలలో కూడా నీతో మాట్లాడేవాడన్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఆదికాండము 37వ అధ్యాయము. ఆదికాండం 37వ అధ్యాయములో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నా అంటే యోసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితోనమ్మా? యోసేపుతో. మరి యోసేపుతో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, తన సహోదరులతో యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. అతని మీద ఆయన ఏం చేశారు? పగబట్టారంట. ఇంతకీ ఆయన కన్నటువంటి కళ ఏమిటి? ఏమా, అదేమనగా 7వ వచనం చదవండి. అదేమనగా 37వ అధ్యాయం 7వ వచనం. అదేమనగా మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా నీ పనులు నా పనను చుట్టుకుని నా పనకు సాష్టాంగపడనని చెప్పాను. దేవుని స్తోత్రం. మొత్తం వీళ్ళు ఎంతమంది అన్నదమ్ములు? ఏమా, ఈ పనులన్నీ కూడా ఈ యోసేపు పనేమో నిలబడి ఉందట. ఈ పనులన్నేమో నిలబడి ఉన్నటువంటి ఈ యోసేపు పనికేమో నమస్కారం చేస్తున్నాయంట. అన్నలు ఊరుకుంటారా? ఊరుకోరు. అందుకని శుభ్రంగా కుట్టేశారు, తర్వాత వస్త్రాలు తీసేశారు. ఇంకా వాడికి కోపం చాలక అమ్మేశారు. సొమ్ము చేసుకున్నా కానీ వారి దగ్గర సొమ్ము అయితే ఉంది కానీ ఆహారం లేదట. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఏమా, ఆహారం లేదు, సొమ్ము ఉంది, డబ్బు ఉంది, ధనం ఉంది, బలం ఉంది, కానీ ఏం లేదు? ఆహారం లేదు. ఇప్పుడు పండినటువంటి యోసేపు ఏ స్థలములో అయితే ఉన్నాడో ఆ ఐగుప్తు దేశము పండిందట. వీరున్న ప్రదేశము ఎండిపోయిందట. దేవుని స్తోత్రం. ఇప్పుడు వీరందరూ కూడా దేవుడు ఈయన అమ్మివేయబడినా, అలాగనే ఈయనను కొట్టివేసిన,
ఈయనకు వస్త్రాలు తీసివేసిన ఈయన మాత్రము దేవునికి ప్రార్థన చేయటం మానలేదు. ఆయన మాత్రము నాయనా నా కలను నీవు నెరవేర్చు అని చెప్పి ప్రార్థన చేయటం మానలేదట. అయితే ఐగుప్తు దేశము వీరు ఏం చేశారంటే యోసేపుకి ఏం చేశారు? నమస్కారము చేస్తూ ఉన్నారట. దేవుని స్తోత్ర. అంటే కళ నెరవేరిందా నెరవేరలేదా అమ్మా? నెరవేరింది. కనుక దేవుని విశ్వాసులారా, ఈ కళను నెరవేర్చుకోవడానికి ఆయన కొన్ని సంవత్సరములు దేవుని వైపు చూచాడు. విసుక్కోలేదైనా. నా కళ నెరవేరటం లేదేంటి, నేను కలనటువంటి కళ అబద్ధమా అనేటువంటి ఆలోచన ఆయనకి రాకుండా ఆయన దేవుడి వైపే చూస్తూ ఉన్నాడు. ఎప్పటికి నెరవేరుతుందో అప్పటికే నెరవేరనివ్వండి అని చెప్పి ఆయన చూస్తూ ఉన్నాడు. చివరికి ఈ యోసేపు ఉన్నటువంటి ఈ యొక్క స్థలం ఐగుప్తు దేశం ఏమైంది? పండిపోయిందట. వీరందరూ కూడా అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఈ యొక్క యోసేపుకి ఏం చేశారు వీరందరూ? ఏమా ఏం చేశారమ్మా? నమస్కారము చేశారంట. దేవుని స్తోత్ర. చూడండి, ఆదికాండము 42వ అధ్యాయము 11వ వచనం. అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశములో ఉన్న ఒక్క మనుషుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చాను. అయితే యోసేపు, మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే అన్నాడు. అంటే వీరందరూ కూడా ఈ 12 మంది కూడా 11 మంది కూడా వెళ్ళి ఏం చేశారు? ఆయనకు నమస్కారము చేస్తున్నాడు. దేవుని స్తోత్ర. మరి కళను దేవుడు నెరవేర్చాడా నెరవేర్చలేదా? ఎప్పుడు? ఆయన వైపు నీవు చూసినప్పుడు. నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇష్టము లేకపోయినా దేవుణ్ణి మాత్రము ఆరాధించడము మానకూడదు. నిత్యము ఆరాధిస్తూ ఉండాలట. నిత్యము కూడా దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉండాలి. దేవుని స్తోత్ర. ఇక చివరిగా మనం గమనించినట్లయితే చివరి ప్రత్యక్షత ఏమిటంటే 5వది ఊహా ప్రత్యక్షత. అంటే ఊహించుకోవటం. చాలామంది ఊహల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఏమా ఏం చేస్తారు? ఊహల్లోకి వెళ్ళిపోతుంటారు. ఎవరికన్నా పెళ్ళి కుదిరిందనుకోండి, ఏం చేస్తారు? పెళ్లి కుమార్తెలు, నీకు పెళ్లి కుదిరింది అని చెప్పి పెళ్లి కుమార్తెలు ఏం చేస్తారు? చక్కగా ఊహల్లోకి వెళ్ళిపోతుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుందేమో, ఇలా ఉంటుందేమో, ఇలా ఉంటుందేమో అని చెప్పి ఊహల్లోకి వెళ్ళిపోతుంటారు అన్నమాట. ఏమా కనుక దేవుని విశ్వాసులారా, మరి మనం కూడా చాలామంది ఇదివరకైతే ఊహల్లోకి వెళ్ళేవారు. ఇప్పుడైతే ఇప్పుడైతే ఏం చేస్తున్నారు? నిశ్చితార్థం అంటే ఇద్దరు ఉండిపోతున్నారు. నిశ్చితార్థం అంటే ఇద్దరు ఉంటున్నారు. ఇదివరకు నిశ్చితార్థం అంటే ఒక్కలే. కనుక పెద్దలు వెళ్ళి చేసుకొని వచ్చేసేవారు అనమాట, ఇటు అటు తల్లిదండ్రులు వెళ్ళి. ఇప్పుడైతే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అక్కడే సగం పెళ్ళి అయిపోతుంది. దండలు మార్చేయడం, ఉంగరాలు మార్చేసుకోవడం అక్కడే జరిగిపోతుంది. కనుక మరి ఇప్పుడైతే ఊహల్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ మాట్లాడాలనుకున్నాం అనుకోండి, ఈ మధ్యని తోట వచ్చింది కదా, డైరెక్ట్గా మాట్లాడేసుకుంటున్నారు. అంతేనా? ఇంకేం లేదు. దాయగలిగేది ఏమీ లేదు. డైరెక్ట్గా మాట్లాడేసుకోవటమే. కనుక దేవుని విశ్వాసులారా, ఇది కాకుండా దేవుని సన్నిధిలో పరలోక భాగ్యము నీకు కావాలంటే, పరలోక అంతస్తు ఎలా ఉంటుంది అని ఇదివరకటి కాలములో భక్తులైన వారు ఊహించుకొనొచ్చు నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు నీ యొక్క ఊహను నెరవేర్చి ఆయన ఉన్న పరలోకపు అంతస్తులోనికి తీసుకొని వెళ్ళేవాడట. దేవుని స్తోత్ర. అటువంటి అంతస్తును మనం పొందుకోవాలి, అటువంటి ఆశీర్వాదం పొందుకోవాలి. అదే అసలైన ప్రత్యక్షత. గనుక ఇలాగన పరిశుద్ధాత్మ శక్తి పొందిన వారికి అనేక రకాలైనటువంటి ప్రత్యక్షతలు మనకి కలుగుతుంటాయి. మొదటిది ఏమిటి? దర్శన
ప్రత్యక్షత, రెండవది స్వర ప్రత్యక్షత, మూడవది వ్రాత ప్రత్యక్షత, నాలుగవది స్వప్నము, ఐదవది ఊహ. గనుక ఇటువంటి ప్రత్యక్షతలో నువ్వు ఏ ప్రత్యక్షత కలిగి ఉన్నావో, దేవుణ్ణి చూడడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవునితో నీవు సహవాసం చేయడానికి ఏ ప్రత్యక్షతలో నీవు ఉన్నావో అట్టి ప్రత్యక్షత కలిగి తండ్రి నిన్ను ఆశీర్వదించేవాడై ఉన్నాడు. అట్టి ధన్యత తండ్రి మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రతి వారు మోకరించండి, ముగింపు ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో అక్షరును అదృశ్యుడను రాజునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దైవానికి వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. నాయనా, నీవే నీ కృపను, నీ కాపుదలను నీవే తోడుగా ఉంచండి ప్రభువా. నాయనా, ఇంతవరకు నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందినటువంటి మేము ఎటువంటి ఆశీర్వాదములు పొందుతున్నామో, ఎటువంటి ప్రత్యక్షతలు పొందుతున్నారో నీవే మాకు బయలుపరిచిన తండ్రి, నీకే స్తోత్రాలు. దర్శన ప్రత్యక్షత, వాక్కు ప్రత్యక్షత, స్వర ప్రత్యక్షత, నాయనా ఇలాగన ప్రభువా అనేక ప్రత్యక్షతలను మాకు బయలుపరిచిన తండ్రి, నీకే స్తోత్రాలు. మేమందరము అటువంటి ప్రత్యక్షతను కలిగి ఉండేవారముగా, అటు ధన్యతను మా అందరకు దయచేయమని తండ్రి నీ పాదముల పట్టు అడుగుచున్నాను. యేసయ్యా, ఇంతవరకు విన్నటువంటి యొక్క వర్తమానమును మా హృదయములలో భద్రపరచి, నాయనా సౌలును ఎలాగనైతే పౌలుగా మార్చి నీకు ఇష్టమైన పాత్రగా ఏర్పాటు చేసుకుని నావు, అలాగే మమ్మందరినీ కూడా నీకు ఇష్టమైన పాత్రలుగా మేమందరము వాడబడే భాగ్యము, ధన్యత, ఆశీర్వాదములు మా అందరి మీద నీవే కుమ్మరింపచేసి మహిమను పొందమని మేమందరము నీ వైపు తేరి చూస్తుండగా ప్రతి వారి మీద నీ ఆత్మను కుమ్మరింపచేసి ఆత్మాభిషేకముతో మమ్మందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు